హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ఇప్పుడు వచ్చేసి తెలుగు మెథడాలజీ నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసి నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిసిఈ. ఓకేనా? తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, ఎఫ్ఏ యొక్క మూల్యాంకన సాధనాలు ఎన్ని? ఎఫ్ఏ యొక్క మూల్యాంకన సాధనాలు ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 4. మూల్యాంక సాధనాలు 4. నెక్స్ట్ క్వశ్చన్, స్వల్పకాల వ్యవధిలో సాంప్రదాయాలు పాటించకుండా నిర్వహించేది? నికష, పరీక్ష, మాపనం, మూల్యాంకనం. ఏది ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, నికష. నెక్స్ట్ క్వశ్చన్, నికషకు మారుపేరు అయిన దాన్ని గుర్తించండి. విద్యార్జన నికష, విద్యా సాధక నికష, విద్యా ఉపలబ్ధి నికష, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. నెక్స్ట్, SAT అనగా స్కూల్ అటెండెన్స్ టెస్ట్, సోషల్ యానిమల్ టెస్ట్, స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్, సూర్య అరుణ్ టాలెంట్. ఏది ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు ఎన్ని రకాలు? ఆప్షన్ 1 11, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 46. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 3 రకాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థికి ఏ విషయంలో ప్రతిభ ఉందో తెలుసుకోవడానికి తోడ్పడేవి? ఆప్టిట్యూడ్ టెస్ట్, యాటిట్యూడ్ టెస్ట్, అనెక్డోటల్ టెస్ట్, ఆయాన్ టెస్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సిసిఈని భారతదేశంలో ప్రవేశపెట్టిన తేదీ? ఆప్షన్ 1 29 2009, 21 9 2009, 28 2008, 21 2007. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 29 2009లో సిసిఈని ఇండియాలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి జతపరచండి. FA1, FA2, FA3, FA4. ఆగస్టు, ఫిబ్రవరి, నవంబర్, జూలై. ఏంటి ఫ్రెండ్స్ ఇవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. FA1 వచ్చేసి జూలైలో, FA2 ఆగస్టులో, FA3 ఫిబ్రవరి అండ్ FA4 నవంబర్లో కండక్ట్ చేస్తారు. అవునా? నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఏలో ప్రశ్నల కాఠిన్యత స్థాయి భారత్వ పట్టికలో సగటు ప్రశ్నల స్థాయికి కేటాయించు శాతం? ఆన్సర్స్: ఆప్షన్ 1 22%, ఆప్షన్ 2 23%, ఆప్షన్ 3 24%, ఆప్షన్ 4 45%. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 45%. ఎస్ఏలో 45% భారత్వము ఇస్తారు. ఇందులో నుంచి తప్పకుండా 1 బిట్ అయినా వస్తుంది ఫ్రెండ్స్. సిసిఈని మీరు తప్పకుండా నేర్చుకోవాల్సిన టాపిక్. అన్నీ అంటే ట్రై మెథడ్స్లో సిసిఈ అనేది సేమ్గానే ఉంటుంది కదా, సో ట్రై మెథడ్స్లో సిసిఈ తప్పకుండా నేర్చుకోవాల్సిందే మనం. నెక్స్ట్ క్వశ్చన్, నికష ఏ భాష పదము? ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 ఆంగ్లం, ఆప్షన్ 3 సంస్కృతం, ఆప్షన్ 4 తమిళం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సంస్కృతం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంశాన్ని అయితే మదింపు చేయని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేసే లక్షణం? యోగ్యత, వస్త్రాశ్రయత, విశ్వసనీయత, గుణశీలత.
ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 యోగ్యత. నెక్స్ట్ క్వశ్చన్, మదింపు ఎన్ని రకాలు? ఆప్షన్ 1 13, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 3 రకాలు మదింపు అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వం వారు నిలుపుదల విధానాన్ని ఎప్పుడు రద్దు చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1970, ఆప్షన్ 2 1971, ఆప్షన్ 3 1972, ఆప్షన్ 4 1973. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1971లో. నెక్స్ట్, విద్యార్థి వెనుకబాటుతనాన్ని తొలగించి అభివృద్ధి సాధించడానికి తోడ్పడే విధానం ఏమిటి అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. 15th వన్, విద్యార్థి వెనుకబాటుతనాన్ని తొలగించి అభివృద్ధి సాధించడానికి తోడ్పడే విధానం. ఆన్సర్ వచ్చేసి లోప నిర్ధారణ విధానం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల అభ్యసన ఫలితాలను తెలుసుకునే విధానాలు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్స్, ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 2 ఉన్నాయి. నెక్స్ట్, సాంప్రదాయ విధానానికి చెందిన దాన్ని గుర్తించండి. మౌఖిక ప్రశ్నల రూపం పాండిత్యాన్ని ప్రదర్శించే చర్చల రూపంలో పరీక్షించేవారు, జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించేవారు. గుర్తించడం, జ్ఞప్తికి స్మృతి తెచ్చుకోవడము. జ్ఞానం అంటే పరీక్షా కాలం 7 నుంచి 8 గంటలు సంవత్సరం మొత్తం మీద. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు విద్యార్థి స్థాయిని పెంచడానికి చేసే ప్రయత్నంకు ఏమని పేరు? బోధన, అభ్యసనం, అభ్యసన ఫలితం, అంకణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బోధన. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి నిర్ణీత స్థాయికి చేరే మార్గంనకు ఏమని పేరు? బోధన, అభ్యసనం, అభ్యసన ఫలితం, అంకణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి అభ్యసనం ద్వారా పొందిన ప్రగతికి ఏమని పేరు? ఆప్షన్ 1 బోధన, ఆప్షన్ 2 అభ్యసనం, ఆప్షన్ 3 అభ్యసన ఫలితం, ఆప్షన్ 4 అంకణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అభ్యసన ఫలితం. ఉపాధ్యాయునికి దార్శనికతను కల్పించేవి ఏవి? ఆప్షన్ 1 బోధన, ఆప్షన్ 2 అభ్యసనం, ఆప్షన్ 3 అభ్యసన ఫలితం, ఆప్షన్ 4 అంకణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అభ్యసన ఫలితం. నెక్స్ట్ క్వశ్చన్, గిజుబాయి ప్రకారం సరి అయినది ఏది? ఆప్షన్ 1 పరీక్ష హాల్లో నన్ను తదేకంగా గుడ్లురిమి చూసే పరీక్షాధికారి కనబడతారు. పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆప్షన్ 3 ఫలితాలను పక్కకు పెట్టి ప్రక్రియ కోసం సంఘర్షించాలి. ఆప్షన్ 4 5 అన్నీ. ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 5 అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన కాలంలో పరీక్ష కేంద్రాలకు ఏమని పేరు? తరగతి, పాఠశాల, తాలూకా, ఘటికా స్థానాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఘటికా స్థానాలు. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వం పరీక్షకుడు పరీక్షాంశాలను దేని మీద రాసేవాడు? తాటాకులు, దూర్జపత్రాలు, పైరెండు, పైవేవి కావు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పైరెండు, తాటాకులు, దూర్జపత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జామినేషన్ ఏ భాష పదము? లాటిన్, ఆంగ్లము, గ్రీకు, ఉర్దూ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆంగ్లం. ఎగ్జామిన్ అనగా మట్టికుండ, నికష, త్రాష్లో ముళ్ళు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్
3 త్రాసులో ముళ్ళు సూచి. వ్యాలిడిటీ అనగానేమి? సప్రమాణత, ప్రామాణికత, యోగ్యత, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిర్ణీత క్షేత్రంలో విద్యార్థికి గల ప్రావీణ్యతను మదింపు చేయడానికి తోడ్పడేది. ఆప్షన్స్: అప్రామాణిక నికష, ప్రామాణిక నికష, బోధన మూల్యాంకనం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రామాణిక నికష. విద్యార్థి అభ్యసనంలో ఎంత ఉపలబ్ధి పొందగలదో తెలుసుకోవడానికి తోడ్పడేది. అప్రామాణిక నికష, ప్రామాణిక నికష, TLM, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అప్రామాణిక నికష. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి ఆసక్తులను, అభిరుచులను, వైఖరులను పరిశీలించడానికి తోడ్పడేది. అప్రామాణిక నికష, ప్రామాణిక నికష, బోధనా మూల్యాంకనం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రామాణిక నికష. నెక్స్ట్ క్వశ్చన్. భాషాపరమైన సామర్థ్యాలను పరిశీలించడానికి తోడ్పడేది. అప్రామాణిక నికష, ప్రామాణిక నికష, పథక రచన, TLM. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అప్రామాణిక రకష. నెక్స్ట్ క్వశ్చన్. దీర్ఘకాల వ్యవధిలో సంప్రదాయాలు పాటిస్తూ నిర్వహించేది. నికష, పరీక్ష, మాపనం, మదింపు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. టెస్ట్ అనేది ఏ భాష పదం? తెలుగు, ఆంగ్లము, హిందీ, అరబీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆంగ్లము. టెస్టమ్ ఏ భాషా పదం? లాటిన్, ఆంగ్లం, అమెరికా, గ్రీకు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లాటిన్. నెక్స్ట్ క్వశ్చన్. స్వర్ణకారుడు బంగారం యొక్క స్వచ్ఛతను తెలుసుకోవడానికి తోడ్పడేది. గ్లాసు, గిన్నె, మండ, కుండ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కుండ. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు తన బోధనలోని స్వచ్ఛతను తెలుసుకోవడానికి తోడ్పడేది. ఆప్షన్స్: నికష, పరీక్ష, మాపనం, మదింపు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నికష. నెక్స్ట్ క్వశ్చన్. స్వర్ణకారుడు లాంటివాడు మరియు మట్టి కుండ లాంటిది వరుసగా. ఆప్షన్స్: నికష టీచర్, టీచర్ నికష, నికష మాపనం, మాపనం నికష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 టీచర్ నికష అనేది టీచర్ అంటే స్వర్ణకారుడు, మట్టి కుండ అంటే నికష. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే CCE నిరంతర సమగ్ర మూల్యాంకనం నుంచి తెలుగు మెథడాలజీ బిట్స్ ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.